కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ నిర్విరామ ప్రయాణం. రచన శ్రీ పాలకొల్లు రామలింగస్వామి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ పాలకొల్లు రామలింగస్వామి ఆగస్టు 3, 1971 సంవత్సరంలో పార్వతీపురంలో జన్మించారు. ప్రస్తుతం అక్కడే నివాసం ఉంటున్నారు. బీఎస్సీ బీఈడీ వరకు చదివారు. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా పెదబొండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేస్తున్నారు. 1989 సంవత్సరంలో ఆంధ్ర భూమి దినపత్రిక నేటి కథ శీర్షికలో తొలి కథ లాభసాటి వ్యాపారం అచ్చయ్యింది. సుమారు 80 కథల వరకు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు బహుమతులు కూడా పొందాయి. కొత్త బతుకు, కవుకు దెబ్బలు కథా సంకలనాలు వెలువరించారు. కారా, రావిశాస్త్రి, చాసో, కేఎన్వై పతంజలి అభిమాన రచయితలు. కథ అనేది మంచికి అపకారం, చెడుకు ఉపకారం చేసేదిగా ఉండకూడదనే రావిశాస్త్రి దృక్పథాన్ని తన కథల్లో బలంగా చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు. వీరికి రాయడం కంటే చదవడం అంటేనే ఇష్టం. ఈ విషయం నీకెలా తెలిసిందక్కా? అమాయకంగా అంది చిన్న చెల్లెలు గాయత్రి. మాలతమ్మ గుడికి తన బండి మీద వెళ్తామని చిన్నక్క, బావగారిద్దరూ రాత్రే అక్క దగ్గర పర్మిషన్ తీసుకున్నారు లేవే. వంటింట్లోంచి వచ్చిన అమ్మ నవ్వుతూ జవాబిచ్చింది. నా ముస్తాబు పూర్తయింది. పోన్లే గాయత్రి, కొత్త జంట, కలిసి వెళ్లాలని సరదాగా ఉంటుందిగా, వెళ్ళని. హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకుంటూ అనునయంగా అన్నాను నేను. మరి నువ్వెలా ఇప్పుడు పోస్టాఫీస్కి వెళ్తావు? అంది గాయత్రి. భగవంతుడిచ్చిన 2 కాళ్ళున్నాయి కదమ్మా, అవి చాలవా నడిచి వెళ్ళడానికి? ఇద్దరికీ వినిపించేలా చెప్పి బయటికి నడిచాను. వీధితో దాటి రోడ్డు మీదకి వచ్చాను. నవంబర్ మాసం. రోడ్డు ఓ మోస్తరు రద్దీగా ఉంది. ఎక్కడికి మేడం? ఆటో నాపి అడిగాడో ఆటోవాలా. చెప్పాను. ఎక్కండి. అప్పటికే ఇద్దరున్న వెనక సీట్లో 3వ వ్యక్తిగా కూర్చున్నాను. ఆటో కదిలింది. 5 నిమిషాల ప్రయాణం తర్వాత పోస్ట్ ఆఫీసుకు చేరుకున్నాను. పిఎల్ఐ పుస్తకాల్ని, డబ్బుల్ని చేత్తో పట్టుకుని కౌంటర్ ముందు నిల్చున్నాను. బాబు ఆకాష్ పేరు మీద గత 3 ఏళ్ల నుంచి పొదుపు పథకాల్లో నెల నెలా డబ్బు జమ చేస్తున్నాను. ప్రతి నెల 2వ శనివారం నాకిదే పని. పని పూర్తయింది. వెనుతిరిగి మళ్ళీ రోడ్డెక్కి నిల్చున్నాను ఆటో కోసమని. అప్పుడే 2 వీలర్పై అటుగా పోతున్న ఓ జంటపై అప్రయత్నంగా నా దృష్టి పడింది. నన్ను చూసి పలకరింపుగా నవ్వాడతను. కానీ ఆమె మాత్రం ఈ లోకంలో లేనట్టుంది. నవ్వుతూ మాట్లాడుతూ అతని భుజం మీద వాలిపోతోంది. నాలో చిత్రమైన ఆలోచనలు. కావాలని ఆ అమ్మాయి తనని చూసి చూడనట్లుగా వ్యవహరించిందా? లేదా సొంతక్క ముఖాన్ని సైతం గుర్తించలేనంత పురుష సహచర్యమైకంలో మునిగిపోయిందా? నిజంగా పురుషుని ప్రేమకు అంతర్మయం ఉందా? ఉంటే పెళ్లి పేరుతో భర్తతో తను గడిపిన 6 ఏళ్ల నరకాన్ని ఏమనుకోవాలి? ఒక అభిమానపూర్వక గుర్తింపు, ఒక ప్రేమాస్పద సాన్నిహిత్యం, ఒక పరిపూర్ణ అనుభూతి కోసం తనెంతగా ఎదురుచూసి భంగపడింది. ఎంతసేపు మనసుకి కాక తనువుకే దగ్గర అవ్వాలని చూసే ఈ మగ సమాజంలో అవి సాధ్యమేనా? ఇంతలో 2 వీలర్ ఒకటి నెమ్మదిగా వచ్చి నా ముందు ఆగింది. శివాని గారు ఇల్లెక్కడో కాస్త చెబుతారా మేడం? హెల్మెట్ తీసి నవ్వుతూ అంది ఆ 2 వీలర్ వాలా. వాట్ ఏ సర్ప్రైజ్ షర్మిల! ఏంటిదిలా సడన్గా? ఎలా ఉన్నావు? బిగ్గరగా నవ్వి ఆమెను హత్తుకుంటూ అరిచినంత పని చేశాను. నా సంగతి సరే, నువ్వెలా ఉన్నావు? బండికి స్టాండ్ వేసి అంది షర్మిల. బాగానే ఉన్నాను ఓయ్. షర్మిల కలిసిన ఆనందం చుళ్ళు తిరుగుతోంది నాలో. తెలుస్తోందోయ్, నీ ముఖంలో మెరుపులు, ఒంట్లో వంపులు చూస్తుంటే ఆడదాన్నైన నాకే టెంప్టింగ్గా ఉంది. నీ మగ కలీగ్స్కి ఎలా ఉందో? నా 2 భుజాలపై చేతులు వేసి అంది షర్మిల. తల్లి, ఆపుతావా? నీకింకా చెత్తవాగడు గుణం పోలేదన్నమాట. చిరుకోపంతో నవ్వి అన్నాను. ఇట్స్ ఓకే శివ, ఊరికే నేను నవ్విద్దామని అన్నాను అందామె. షర్మిల, నేను ఇంటర్ వరకు క్లాస్మేట్స్ మాత్రమే కాదు, ప్రాణ స్నేహితులం కూడా. తను ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ చేసి బ్యాంకు ఉద్యోగం సంపాదించుకుంది. ఈ మధ్యనే పక్క ఊరు బ్రాంచ్లో చేరింది. రోజు అప్ అండ్ డౌన్ చేస్తుంటుంది. ఇద్దరం కలిసి నిర్మానుష్యంగా ఉన్న కానుక చెట్టు నీడకి చేరాం. శివా, నిన్న విషయం అడగనా? సంభాషణ మొదలుపెట్టింది షర్మిల. అడుగు. నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావని, అతని పేరు రమేష్ అని, రియల్ ఎస్టేట్స్ బిజినెస్ చేస్తుంటారని విన్నాను. నిజమేనా? స్వరం తగ్గించి అంది షర్మిల. నేను చిన్నగా నవ్వాను.
నిజమే షర్మిల, ఇందులో దాపరికమేం లేదు. ఏడాదిగా అతనితో పరిచయం. నా గతం అంతా అతనికి తెలుసు. నాన్నతో నాతో అన్నీ చర్చించాక ఈ పెళ్లి ఖాయమైంది. సెల్ ఫోన్లో ఉన్న రమేష్ ఫోటోను షర్మిలకి చూపిస్తూ అన్నాను. బాగానే ఉన్నారు శివ, మరి బాబు సంగతి ఏం చేశావు? ఫోటో చూసి సాలోచనగా అందామె. వైజాగ్లోని టెక్నో స్కూల్లో చేర్పించాను. 6వ తరగతి. వాడి చదువు బాధ్యత అంతా నాదే. ఆ తర్వాత వాడి పరిస్థితి? అమ్మా నాన్న దగ్గరే ఉంటాడు. వృద్ధాప్యంలో వాళ్ళిద్దరికీ తోడు నీడగా. మా ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్ళై ఎవరికి వారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకెవరుంటారు చెప్పు? అందుకే ఈ నిర్ణయం. అంతేకాదు, బాబుని దత్తు తీసుకుని పెంచుకోవాలన్నది నాన్న చిరకాల కోరిక కూడా. సరే, రమేష్కి తెలుసా? అతనికే కాదు, అతని తల్లిదండ్రులకు కూడా తెలుసు. కానీ ఆకాష్ పరిస్థితే ఏం అర్థం కావడం లేదు షర్మిల. ఏ ఏమైంది? జాయిన్ అయి 5 నెలలైనా వాడక్కడ అడ్జస్ట్ అవ్వడం లేదు. అనారోగ్య సమస్యలు. పైగా వచ్చేస్తానని ఒకటే గోల. చిన్న వయసు కదా, అలవాటైనంత వరకు తప్పదని నాన్న ధైర్యం చెబుతున్నారు. డోంట్ వరీ శివ, తొందరలోనే అన్నీ చక్కబడతాయి. ఆందోళన చెందకు. ఇంతకంటే ఎక్కువ కష్టాలనే తట్టుకుని పైకొచ్చావు. నీకుదో లెక్క. 22 ఏళ్లకే పెళ్లి, పిల్లలు, భర్తతో హింస, వైధవ్యం అన్నీ అనుభవించావు. అయినా ఏడుస్తూ కూర్చోలేదు. చదువు మీద దృష్టి పెట్టావు. పట్టుదలగా చదివావు. గవర్నమెంట్ టీచర్ అయ్యావు. రియల్లీ యు ఆర్ గ్రేట్. యు ఆర్ సో ఇన్స్పైరబుల్. ఇక నుంచైనా నీ జీవితం హ్యాపీగా సాఫీగా సాగాలి. ఆల్ ది బెస్ట్ శివ, అంది షర్మిల నాతో కరచాలనం చేస్తూ. థ్యాంక్స్ షర్మిల. వచ్చే నెల 7న పెళ్ళి. నువ్వు రావాలి. ష్యూర్, తప్పకుండా వస్తాను. నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేనున్నాను. మర్చిపోకు. ఇద్దరం కలిసి రోడ్డుపైకి వచ్చేశాం. బండి మీద నన్ను ఇంటి వరకు దిగబెట్టి షర్మిల వెనుదిరిగింది. లోపలికి రమ్మని ఎంత బతిమాలినా తర్వాత వస్తానులే అని చెప్పి వెళ్ళిపోయిందామె. ఇంట్లోకి అడుగుపెట్టగానే టీవీ చూస్తూ అమ్మ గాయత్రి, ముచ్చట్లు చెప్పుకుంటూ నవదంపతులు. నేనొస్తే కలిసి భోంచేద్దామని పేపర్ చదువుతూ నాన్న కనిపించారు. ఫ్రెషప్ అయి వచ్చాను. నాకు నాన్నకు భోజనాలు వడ్డించింది అమ్మ. నాన్న ముఖంలో ఏదో తెలియని ఆందోళన. బాబు స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందని, రేపొకసారి వాడి దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పారు నాన్న. ఇద్దరం భోజనాలు చేయడం ప్రారంభించాం. నేను కూడా బాబును చూడ్డానికి వస్తానని నాన్నతో అన్నాను. అందుకు నాన్న ఒప్పుకోలేదు. రేపు వెడ్డింగ్ షాపింగ్కి రమేష్తో వెళ్ళమని, తర్వాత బాబు దగ్గరికి వెళ్ళొచ్చులే అని సూచించారు. నేను మరింకేం మాట్లాడలేదు. భోంచేసి మౌనంగా నా గదిలోకి దారి తీశాను. సాయంత్రం అయింది. రమేష్ వచ్చాడు. పెళ్లి ఏర్పాట్ల గురించి చాలాసేపు ఏదేదో మాట్లాడాడు. రమేష్, రేపటి షాపింగ్ని ఎల్లుండికి పోస్ట్పోన్ చేయలేవా? అడిగాను మాటల మధ్యలో. ఏ, ఎందుకని? బాబును చూడాలనుంది. వైజాగ్ వెళ్తాను. నో శివ, ఎప్పటినుంచో అనుకున్న ప్రోగ్రాం ఇది. మార్చడం కుదరదు. మా బావగారికి రేపు తప్ప మరో రోజు కుదరదు. అంత అర్జెంట్ అయితే మీ నాన్నని వెళ్ళమను. అలా అంటే ఎలా రమేష్? మరోసారి ఆలోచించు. సారీ శివ, ఐ కాంట్. బైక్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు రమేష్. ఒక్కసారి నిస్సత్తువ, నిర్వేదం నన్ను ఆవహించాయి. మంచంపై నిస్త్రాణగా కూలబడ్డాను. రాత్రంతా ఏవేవో పీడకలలు. నిద్రలేమి ఫలితంగా తలంతా దిమ్ముగా, మనసంతా చికాగ్గా ఉంది. అసంకల్పితంగానే ప్రయాణానికి సిద్ధమవుతున్నాను. ఉదయం 8 గంటలు. అదే పనిగా సెల్ మోగడంతో ఎత్తాను. అట్నుంచి ఎవరిదో ఆడగొంతు. హలో, ఆకాష్ స్కూల్ నుంచి కోఆర్డినేటర్ని మాట్లాడుతున్నాను. కొంచెం వాళ్ళ అమ్మగారిని పిలుస్తారా? వాళ్ళ అమ్మనే మాట్లాడుతున్నాను, చెప్పండి. మీ వాడికి నేను రాత్రి నుంచి విపరీతమైన జ్వరం, 104 డిగ్రీలు. నిద్రలో కూడా మమ్మీ మమ్మీ అని ఒకటే కలవరింతలు. ఎంత తొందరగా మీరొచ్చి మీ అబ్బాయిని తీసుకుపోయి మీ దగ్గర కొన్నాళ్ళు ఉంచగలిగితే అంత బెటర్. అటుపోయి మీ ఇష్టం. సరేనండి. ఇదిగోండి ఫోన్ ఇస్తున్నా, మీ అబ్బాయితో మాట్లాడండి. హలో మమ్మీ, ప్లీజ్, నేను నీతోనే ఉంటాను, ఇక్కడ ఉండను. నన్ను తీసుకెళ్ళిపో మమ్మీ, అక్కడే చదువుకుంటాను. నువ్వు చెప్పినట్టే వింటాను, అల్లరి చేయను. నన్ను నమ్ము ప్లీజ్. ఆకాష్ ఏడుపు వెక్కి వెక్కి వినిపిస్తోంది. ఊరుకో నాన్న, ఏడవకు. తాతగారు నేను ఎవరో ఒకరు వస్తాంలే, భయపడకు నాన్న. తాతగారు కాదు, నువ్వే రావాలి. సరే, చూద్దాంలే నాన్న, ఏడవకు. ఫోన్ కట్ అయింది. నాలో దుఃఖం తన్నుకొచ్చింది. పొగిలి పొగిలి ఎంతసేపు ఏడ్చానో గాని నాన్న వచ్చి ఓదార్చినంత వరకు తెరిపిన పడలేదు. నాతో ఏదో చెప్పాలని నాన్న ఇబ్బంది పడుతూ కనిపించారు. చెప్పండి నాన్న అన్నాను. చిన్న వయసులోనే నీ గొంతు కోసి పెద్ద తప్పు చేశానమ్మా. ఆ తప్పును సరిచేసే అవకాశం ఇన్నాళ్లకు భగవంతుడు నాకు ఇచ్చాడు. దాన్ని దూరం చేయకు తల్లి. అంతా మంచే జరుగుతుంది. ప్రశాంతంగా ఉండు. ఆకాశ సంగతి నాకు వదిలేయి, నేను చూసుకుంటాను. సరేనా తల్లి?
నన్ను పట్టుకుని నాన్న కళ్ళనీళ్లు పెట్టుకుంటూ అన్నారు. నాన్నా, చేజారిన నీ బిడ్డ భవిష్యత్తును సరిచెయ్యాలని నువ్వు ఆరాటపడుతున్నావు. నా బిడ్డ జీవితమే చేజారిపోకూడదని నా మీద నేను నిరంతరం పోరాటం చేస్తున్నాను. ఇద్దరిది రైటే, కానీ మనిద్దరికీ వేరే ఆప్షన్ లేదు నాన్న. ఆలోచించి అడిగాడేం తప్ప. దృఢంగా నా మనసులో అనుకున్నదంతా నాన్నతో చెప్పేశాను. అలా సీరియస్గా ఉండే బదులు ఏదైనా మాట్లాడొచ్చు కదా. రోడ్డుపై సాగిపోతున్న బైక్ వెనుక కూర్చుని నాతో అన్నాడు రమేష్. నేనేం మాట్లాడలేదు. మళ్ళీ రెట్టించాడతను. అప్పుడు నోరు విప్పాను. ఆకాష్కి ఒంటో బాగోలేదట. ఉదయమే తెలిసింది. నా మనసంతా అటే ఉంది. నా మాటలకు అతనిలో అసహనం కదలాడింది. ఎంతసేపు నీ బాబు ఊసే తప్ప మరో టాపిక్ లేదా? చిరాగ్గా అన్నాడు. బాగుంది. వాడి గురించి నేను కాకపోతే ఎవరు ఆలోచిస్తారు? ఏ, మీ నాన్నగారికి బాధ్యత లేదా? ఉంటే మాత్రం తల్లి ప్రేమ, తాత ప్రేమ రెండూ ఒకటేనా? సరే, సీరియస్గా చెబుతున్నా. మరోసారి నీ బాబు టాపిక్ మన మధ్య వస్తే బాగుండదు. అతని బెదిరింపునకు నా మనస్సు భగ్గుమంది. ఏ, ఆకాశ్ విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛ ఉంటేనే ఈ పెళ్ళి అని నేను కండిషన్ పెట్టినప్పుడు అప్పుడు ఎందుకు అడ్డు చెప్పలేదు? అయితే ఇప్పుడు చెబుతున్నా విను. నీ ఆకాష్ని నువ్వు శాశ్వతంగా వదులుకుంటేనే మన పెళ్ళి, లేకపోతే లేదు. ఖండితంగా చెప్పేశాడు అతను. అతని నిర్ణయం కొత్త అనిపించలేదు, ఊహించిందే. ఇక అతనితో మాట్లాడనవసరం. బండిని ఆపమని చెప్పి కిందకి దిగాను. యాదృచ్ఛికంగా వెనుక షర్మిల బండితో వస్తోంది. మమ్మల్నిద్దరిని చూసి ఆగింది. ఇద్దరి ముఖాలను తేరిపార చూసిందామె. మా మధ్య ఏం జరిగి ఉంటుందో కొంతమేర ఊహించగలిగిన షర్మిల మరేం మాట్లాడలేదు. ఆమె సీటు వెనుక ఎక్కి కూర్చుని రమేష్ వైపు చూశాను. నువ్వెందుకు నాతో పెళ్లి ఒప్పుకున్నావో, ఇప్పుడు ఎందుకు ఈ కండిషన్ ముందుకు తెచ్చావో తెలుసుకోలేని అమాయకురాలని కాదు. మనిద్దరికీ ఇక పడదు. గుడ్ బై. చెంప చెళ్ళుమన్నట్టుగా జవాబిచ్చి షర్మిలను బండి పోనిమ్మన్నాను. బాణంలా ముందుకు దూసుకుపోయింది ఆమె వాహనం. పెను తుఫాను తర్వాత నెలకొనే ప్రశాంతత, నిశ్శబ్దం ఇప్పుడిప్పుడే నాలో ముసురుకుంటున్నాయి. వైజాగ్ వెళ్ళి ఆకాష్ని నాతో పాటు తీసుకువచ్చేందుకు నిర్ణయించుకున్నాను మనసులో. అందుకే బస్ స్టేషన్కి బండిని పోనిమ్మని షర్మిలతో చెప్పాను. ఏటికి ఎదురు ఈదుతూ ఎన్నాళ్ళేలా జీవితం శివా? కాసేపటికి అడిగింది షర్మిల. నన్నొక వ్యక్తిగా గుర్తించి నన్ను నా అనుబంధాల్ని గౌరవించే నాదైన స్వేచ్ఛాయుత లోకం దొరికేంత వరకు. సావధానంగా ఆలోచిస్తూ అన్నాను. గుడ్ లక్ శివా, అంది ఆత్మీయంగా నవ్వి షర్మిల. మీరింతవరకు నిర్విరామ ప్రయాణం కథ విన్నారు. రచన శ్రీ పాలకొల్లు రామలింగస్వామి. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ పాలకొల్లు రామలింగస్వామి గారి కౌకు దెబ్బలు కథా సంపుటం నుంచి సేకరించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి